ఫస్ట్ సోర్స్లో కస్టమర్ సపోర్ట్ జాబ్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. శాలరీ వచ్చేసి 18,000 to 30,000 శాలరీ పర్ మంత్ వచ్చేసి త్వరగా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలన్నమాట. హైదరాబాద్ బెంగళూరులో జాబ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఫస్ట్ సోర్స్ కంపెనీ నుండి కస్టమర్ సపోర్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ సోర్స్ కంపెనీ నుండి కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2 to 4 lakhs per annum శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు మంత్లీ 18,000 to 30,000 శాలరీ వరకు మీకు టేక్ హోమ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బెంగళూరులో మీరు ఎక్కడైనా జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. హైదరాబాద్ కావచ్చు లేకపోతే బెంగళూరు కావచ్చు, ఈ యొక్క లొకేషన్స్లో మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 50 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ మార్టేజ్ ప్రాసెస్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో మార్టేజ్ ప్రాసెస్ అంటే ఇక్కడ వచ్చేసి సో బ్యాంక్స్లో లీగల్ అగ్రిమెంట్స్ సొసైటీ బిల్డ్ చేసే విధంగా ఉంటాయి కదా. సో దాని గురించి అది వచ్చేసి మార్టేజ్ అనమాట. లోన్స్ తీసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ ప్రాసెస్ గురించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. హ్యాండిల్ మార్టేజ్ ప్రాసెస్ ఫర్ యుఎస్ బ్యాంక్స్ అనమాట. సో యుఎస్ బ్యాంక్ సంబంధించి మార్టేజ్ ప్రాసెస్ని మీరు హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ నైట్ షిఫ్ట్స్ అండ్ ఇమ్మీడియట్ జాయినింగ్ రిక్వైర్డ్ అనమాట. సో మీరు వచ్చేసి సో ఇక్కడ యుఎస్ బ్యాంక్ కాబట్టి సో వాళ్ళు నైట్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే త్వరగా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. శాలరీ రేంజ్ వచ్చేసి 18,000 to 30,000 టేక్ హోమ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీకు 18,000 to 30,000 శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే హైరింగ్ ఫర్ మార్టేజ్ ప్రాసెస్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. నో బీఈ బీటెక్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్సెప్ట్ బీఈ బీటెక్ మిగతా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ మార్టేజ్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. లొకేషన్ వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్ అనమాట. బెంగళూరు అండ్ అలాగే హైదరాబాద్లో వర్క్ అయితే చేసుకోవచ్చు. నైట్ షిఫ్ట్లో వర్క్ చేసుకోవాలి. ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ అని మెన్షన్ చేయడం జరిగిందనమాట. నోట్ వచ్చేసి నో వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ షేర్ యువర్ రెజ్యూమ్ టు ఇక్కడ మెయిల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క మెయిల్కి లేకపోతే ఈ యొక్క నంబర్కి మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. రోల్ వచ్చేసి చాట్ సపోర్ట్ జాబ్స్ అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబు. ఇది వచ్చేసి రోల్ కేటగిరీ నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.